బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ను పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగటం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే, నవ్వి పొదురు గానక నాకేమో సిగ్గు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. మేమందరం సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వారి టీఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తూ ఉంటే మాకు అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది, సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే, 10 సంవత్సరాలు కాదు, ఈరోజు అధికారం వారి సొంతంగా, ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అని నియంతృత్వ ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయిన వారి వ్యవహార ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడతా ఉంది. ఓటమి తర్వాతన్నా ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా ఆలోచనతో సంబంధం లేదు, మేము ఈ విధంగానే నియంత్రిత ధోరణితో ఉంటామని వారు అనునిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతా ఉంది. నిన్ననో మొన్ననో ఒక ప్రచురణ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ హామీల పైన. ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు దాదాపు 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, 3500 పాలించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు కూడా గడవలే. 35 రోజులు 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. ముప్పై 35 రోజులు ఫలితాలు వస్తే 25 రోజులు కాలే పరిపాలన మొదలై. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో
ప్రజలు కోరుతా ఉన్న మార్పులు